సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీకు ఒక 3 బిహెచ్కే ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీరు రెసిడెన్షియల్గా లేదంటే కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లొకేషన్ కూడా ఒక ప్రైమ్ లొకేషన్, బీచ్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు సేల్కి వచ్చింది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం వీడియో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన తర్వాత స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. సో నెంబర్ అనేది నోట్ చేసుకోండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత కాల్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రాపర్టీ తాలూకు ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ప్రస్తుత మార్కెట్ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం మన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ మీద చాలా ఫోకస్డ్గా గవర్నమెంట్ అయితే చాలా బాగా చేస్తుంది. టూరిజం అలాగే ఐటీని కూడా చాలా బాగా అయితే డెవలప్ చేస్తుంది. సేమ్ వే అలాగే రానున్న రోజుల్లో త్వరలోనే మీకు ఓపెన్ అవ్వబోతున్న భోగపురం ఎయిర్పోర్ట్, ఇది ఒక మైల్ స్టోన్ కింద చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ మనకు వైజాగ్ డెవలప్మెంట్కి చాలా మంచి అవకాశం అయితే ఇస్తున్నాయి. సో ప్రస్తుతం మార్కెట్ అంతా కూడా చాలా బాగుంది కాబట్టి మీ ఫ్యూచర్ గురించి ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకునే వారికి ఇదే రైట్ టైం అండి. రానున్న రోజుల్లో ప్రతి ఏరియాలో కూడా ప్రైస్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. ఓపెన్ ప్లాట్స్ కొనాలన్నా లేకపోతే విల్లాస్ ఏం కొనాలనుకుంటే కూడా ఇది మీకు రైట్ చాయిస్. ఒకవేళ మీ ఫ్యూచర్ కోసం ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే మన వైజాగ్ సరౌండింగ్స్లోనే ఇది బెస్ట్ ప్లేస్ అండి. సో ఫ్రెండ్స్, మనకి ఇలా చూసినట్టయితే బీచ్ రోడ్కి చాలా దగ్గరలో మనకి ఒక 3 బిహెచ్కే ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మనకి సేల్ పర్పస్ అయితే రావడం జరిగింది. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అయితే చెప్పడం జరిగింది. బీచ్ రోడ్ అనగానే ప్రైస్ చాలా హైగా ఉంటుంది. బట్ ఈ ప్రాపర్టీ ఓనర్ బిల్డర్ ఎవరైతే ఉన్నారో చాలా రీజనబుల్గా అయితే ప్రైస్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వెంటిలేషన్ చూసినట్టయితే చాలా బాగుందండి. 2200 SFT కలిగిన ప్రాపర్టీ అండి. సో ఈ ప్రాపర్టీ మీరు పర్చేస్ చేసుకుని ఒకవేళ కమర్షియల్గా లైక్ ఏదైనా ఆఫీస్ లేదంటే ఏదైనా మీ సాఫ్ట్వేర్ కంపెనీ కింద డిజైన్ చేసుకోవాలని కూడా 100% మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా ఈ ప్రాపర్టీకి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సేమ్ వే ఇది ఒక 4 floors అపార్ట్మెంట్ అండి. సో ఈ 4 floors కూడా మీరు టోటల్గా తీసుకుందాం అనుకుంటే 4 floors కూడా వీళ్ళు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే 4 floorలు ఒకే పర్సన్కి వీళ్ళిచ్చి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అలా రన్ చేసుకుంటే బాగుంటుందని వీళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మరికొన్ని రోజులు దీన్ని హ్యాండ్ అవుట్ చేస్తారు. టోటల్గా 3311 స్క్వేర్ యార్డ్స్లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారని చెప్పడం జరిగింది. బిల్డప్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగా అయితే చేయిస్తున్నారు. సో మనం పర్సనల్గా విజిట్ చేసామంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్రాపర్టీ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా రీజనబుల్గా ప్రాపర్టీ ప్రైస్ కూడా చెప్పడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. మన అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయం. అన్నీ కూడా 100% జెన్యూన్ ప్రాపర్టీస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఫ్రెండ్స్, వీడియో కూడా ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. రీసెంట్ హైప్ అనే కొత్త కాన్సెప్ట్ రావడం జరిగింది. సో వీడియోని కూడా హైప్ చేయండి. హైప్ చేయడం ద్వారా మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో ఇది ఒక 4 floors అపార్ట్మెంట్ కాబట్టి ఈచ్ ఫ్లోర్ 2 flats, ఈచ్ ఫ్లోర్ 1 flat, టోటల్గా 4 flats అయితే వస్తుంది. ఈచ్ ఫ్లోర్ కూడా 2200 అయితే SFT ఉంటుంది. ప్రతిదీ కూడా నార్త్ ఫేసింగ్ అయితే కలిగి ఉందండి. సో కార్ పార్కింగ్, లిఫ్ట్, జనరేట్ బ్యాకప్ అంతా కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో సీవ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. సో ఒకవేళ ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా పర్చేస్ చేయాలనుకుంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా కలిగి ఉందండి. సో లొకేషన్ విషయానికి వస్తే మన ITZ ప్రాంతానికి దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ ఉంది. తప్పకుండా ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే మనం స్వయంగా మేమే దగ్గర ఉండి మీకు చూపించబోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు తీసుకొని వాళ్ళు ఇండివిజువల్గా ఒక కంపెనీ రన్ చేసుకోవాలంటే ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో వీళ్ళు ఈ SFT కాస్ట్ ప్రైస్ అయితే సో ఫైనల్గా ఇంక్లూడింగ్ ఈ SFT కాస్ట్ ప్రైస్ అయితే వీళ్ళు 6000 per SFT అయితే చెప్తున్నారు. అండ్ ఎక్స్క్లూడింగ్ ఎమ్యూనిటీ ఛార్జెస్ అనేది 2 lakhs అనేది అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. SFT కాస్ట్ అయితే 6000 అండి per SFT. సో ఫ్రెండ్స్, చూస్తారు కదండి, ఈ
ఈ ప్రాపర్టీ మీకు నచ్చి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్నా, ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా, లేదు మీరు డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడాలనుకున్నా కూడా మన స్క్రీన్ పైన ఆల్రెడీ మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మేమే స్వయంగా దగ్గరుండి ప్రాపర్టీ ఓనర్తో మీకు మాట్లాడించడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్నా కూడా మేమే స్వయంగా మీకు దగ్గరుండి ప్రాపర్టీని అయితే చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి. సేమ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అలాగే మీరు వైజాగ్ సరౌండింగ్స్లో ఎక్కడైనా కూడా మీ ప్రాపర్టీస్ సేల్ చేయాలన్నా, మీ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ ఇవ్వాలన్నా కూడా స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మేమే స్వయంగా మీ ప్రాపర్టీని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుంది. అతి తక్కువ టైంలో మీ ప్రాపర్టీ కూడా సేల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.